విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో అరుణాచల మహాత్మ్యం ప్రారంభించుకున్నాం. పూర్వం ఒకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో శ్వేత వరాహ కల్పంలో బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే సృష్టి చేస్తూ కొన్ని ప్రాణులను మాత్రమే పుట్టించి ఇంకా సంపూర్ణముగా సృష్టి పూర్తి కాకుండా ఉన్న కాలంలో తన సృష్టి ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు. ఇంతమంది దేవతలు లేరు, కొందరే దేవతలు ఉన్నారు. మానవులు కూడా సంపూర్ణంగా ఇంకా ఆవిర్భవింపబడలేదు. చెప్పాను కదా, కొద్ది కొద్దిగా జరుగుతోంది సృష్టి. అటువంటి కాలంలో నేను అసలు ఎలా సృష్టి చేస్తున్నాను, నా సృష్టిలో ఏమైనా లోపం కాని పాపం కాని ఉన్నాయా, ఏ జీవులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందామని బ్రహ్మగారు అలా తిరగడం మొదలుపెట్టాడు. హంసవాహనం ఎక్కి తిరిగాడు. కొంతసేపటికి ఆయన వైకుంఠానికి వచ్చాడు. ఆ వైకుంఠంలో క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద వయ్యారంగా పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు ఆయనకి. తెల్లనివాడు శేషుడు. ఆ తెల్లనివాడి మీద నీలమేఘఛాయ శరీరుడై పరమసుందరాకారుడై ఉన్నాడు విష్ణువు. ఆయన చుట్టూత అనేక శక్తులున్నాయి. అందులో శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య అని ఒక 9 శక్తులున్నాయి. ఈ శక్తులన్నీ ఆయన్ని సేవిస్తున్నాయి. ఆ శక్తులతో కూడిన మహాత్ముణ్ణి, మహావైభవంతో ఉన్నవాడిని చూడగానే కాలప్రభావం వల్ల బ్రహ్మగారికి విష్ణువు మీద ఈర్ష్య కలిగింది. భగవంతుడి దయవల్లే మధుకైటకుల నుంచి బయటపడ్డాడు ఆయన. ఆయన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ అయితేనే ఇప్పుడు ఆ తండ్రి మీద ఈర్ష్య కలిగిందిట. దీనికే కాలప్రభావం అని పేరు. కాలం చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిలో ఎలాంటి బుద్ధి వస్తుందో తెలియదు.
అందుకే కాలస్వరూపుడైన పరమాత్మనికి భక్తితో నమస్కరించుకోవాలి. అన్నిటికీ మూలం కాలమే. ఇందులో ఏది మన శక్తి కాదు. కాలం బాగుంటే, అనుకూలిస్తే ప్రతి వ్యక్తి గొప్పవాడవుతాడు. ఆ కాలం అనుకూలంగా లేకపోతే తొడలు విరిగి దుర్యోధనుడు లాంటి వాడు గొప్ప కూలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాడు. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. కాలప్రభావం కాకపోతే ఎప్పుడూ విష్ణువుని ఎంతో భక్తితో పూజించే బ్రహ్మగారు ఆయన చూడగానే ఈర్ష్యకు గురై రజోగుణ ప్రధానుడై వెంటనే ఉన్నాడు, ఏయ్ నల్లనివాడా, నేనొచ్చాను, లేచి నిలబడన్నాడు. నేను మీ నాన్నని, సమస్త లోకాలకి సృష్టికర్తని నేను. సృష్టికర్త అయిన బ్రహ్మరాగానే ఎవడైనా నమస్కరించవలసిందే. నువ్వు హాయిగా ఆదిశేషుడి మీద వయ్యానంగా పడుకుంటావా? అలా పడుకోకూడదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, నమస్కరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాత్రం చదువుకోలేదా నువ్వు? ఆగతం గురుమారాధ్యం దృష్ట్వా యో దృప్తవచ్చరేత్ ద్రోహిణస్తస్య మూఢస్య ప్రాయశ్చిత్తం విధీయతే. గురువు తన ఇంటికి వచ్చిన, తనకు కనపడిన అటువంటి గురువును చూడగానే లేచి నిలబడాలి. పైగా గురువు ఎటువంటి వాడు? ఆరాధ్యం అన్నాడు. ఆగతం గురుం ఆరాధ్యం. ఆరాధింపదగిన వాడు ఈ ప్రపంచంలో గురువే. బ్రహ్మ కంటే గొప్ప గురువు ఎవడున్నాడు? నేను బ్రహ్మని, సమస్త లోకాలకి గురువుని, వేదాలు చదువుకున్నవాడిని, వేదములు చేత్తో పట్టుకున్నవాడిని, సృష్టికర్తని. అటువంటి నేను పరమ పూజ్యుణ్ణి, ఆరాధ్యుణ్ణి వచ్చి నీ ఎదురుగుండా ఉంటే నన్ను చూడగానే దృప్తవచ్చరేత్తు, అహంకారంతో ఉంటావా? ఎవడైనా గురువు వచ్చినప్పుడు అహంకరించి లేచి నిలబడక పూజించకుండా ఆసనం మీద కూర్చున్నా లేక పడుకున్నా అటువంటి ద్రోహి తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రం చెప్పింది. కాబట్టి గురువు రాగానే లేచి నిలబడాలి. ఇది నిజమే అనుకోండి, కానీ విష్ణువుకి ఈయన గురువుట, అది అక్కడ వచ్చిన సమస్య. ఆ మధ్యన ఒక ఆయన అలాగే అన్నాడు, నేనే నీ గురువుని అన్నాడు. ఇదో విచిత్రం. మరి నాకు గురువు నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చాడు అక్కడి నుంచి. అలా కొంతమంది తమాషాగా మాట్లాడతారు. ఇదే కాలప్రభావం అంటే. నువ్వు ద్రోహివి, పైగా మూఢుడివి, నీకు ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువుని నేను వస్తే లేవవా, నిలబడవా, నమస్కరించవా, మాట్లాడవా అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. కోపం వచ్చినా నవ్వాడు ఆయన. శాంతస్వరూపుడు గనక, సాత్వికుడు గనక, నాయన ఇదేదో కొత్త విచిత్రమైన మాట వింటున్నాను. నీ మాట కొత్తది, విచిత్రమైనది. కొడుకు తండ్రికి గురువు అవడం ఇదే మొదటిసారి విన్నాం. ఏ కలియుగంలో అంటే అలాంటివి ఉంటాయనుకోండి. చదువురాని ముసలాడైన తండ్రికి కొడుకు పాఠం చెప్పచ్చేమో, కానీ వైకుంఠంలో అలా ఉండదే. నేను హాయిగా నిద్రపోతూ ఉంటే నా బొడ్డులో నుంచో తామర పువ్వు పుట్టింది. అది తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వులోంచి నువ్వు పుట్టావు. అటువంటిది తెల్ల తామరలోంచి పుట్టిన ఎర్రని వాడివి నువ్వొచ్చి నాకు గురువుని అంటున్నావు, నన్ను నమస్కరించమంటున్నావు. ఇప్పుడు నేను తెల్లబోతున్నాను. వద్దు నాయనా, ఇలాంటి మాటలొద్దు. తండ్రిని ధిక్కరించి ఎవడు బాగుపడ్డాడు గనక. కాబట్టి నువ్వే ఆసనం దిగి 2 చేతులు జోడించి నాకు నమస్కరించు, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అనగానే మళ్ళీ బ్రహ్మగారు వేషం వెలేశాడు. బ్రహ్మగారి వేషాలు కొంచెం రాగి రంగులో ఉంటాయి. బ్రహ్మ ఎర్రగా ఉంటాడు అందంగా, ఆయన వేషాలు అలాగే ఉంటాయి. విష్ణువుకి వేషాలు ఆకుపచ్చ రంగులు ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి వేషాలు. వైఖానస ఆగమ శాస్త్రంలో అయితే ఇంకా బాగా వర్ణించారు, పచ్చని వేషములు కలిగిన వాడు. మన సినిమా వాళ్ళు అసలు విష్ణువుకి బ్రహ్మకి వేషమే పెట్టరు. ఇంకా బ్రహ్మగారిని అయితే ఏ తాతగారినో ఖాళీగా ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఆయనకు 4 తరకాయలు పెట్టేసి ముసలాండి పెడతారు. బ్రహ్మగారు ముసలాండి ఏంటండి కర్మ? ఆయన రిటైర్మెంట్ ఉన్నవాడా? దేవతలే ఎప్పుడూ నవయౌవనంతో ఉంటారే, అటువంటిది బ్రహ్మగారు ముసలాడా? బ్రహ్మ పరమ సుకుమార శరీరంతో సౌందర్యంతో ఉంటాడు. ఒక్కసారి సరస్వతీదేవి శపించింది ఆయన. అందువల్ల టెంపరీగా ముసలాడై మళ్ళీ వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుని పడుచోడైపోయాడు. 24 గంటలు ముసలాడాలు అవుతాడు. జైవీజీలకు ఎప్పుడో ఒకసారి రాక్షస శాపం వచ్చిందనుకోండి, ఇళ్ళవాళ్ళలో రాక్షసులుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల అలా కుదరదు. అలాగే విష్ణుమూర్తి కూడా ఎప్పుడు పరుపు మీద పడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ అక్కడే కూర్చుంటుంది. వాళ్ళకేం పని లేదా?
ఆయన ఎప్పుడో ఒకసారి పాలు మీద పడుకున్నాడు, ఆవిడ పాదాలు వచ్చింది, అప్పుడు ఎవడో ఫోటో తీసాడు. ఇక అక్కడి నుంచి 24 గంటలు ఆ ఫోటో పెట్టడం మొదలెట్టాము. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు చూసినా విష్ణు అంటే క్షీరసాగర్లో పడుకునే ఉంటాడు, ఇలా ఓ పక్కకి పైగా ఈ చెయ్యి తల కింద పెట్టుకుని. ఇక కాళ్ళు ఆవిడ ఒత్తుతూ కూర్చుంటుంది. ఇంకెవరింటికి వెళ్ళి అనుగ్రహించదా? ఇవన్నీ ఎల్లవేళలో జరగవు, గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అనేక కార్యక్రమాల్లో ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధానంతో దర్శనమిస్తాడు. ఓసారి దీవించాడు అనుకోండి, ఎప్పుడు చెయ్యెత్తి అలాగే ఉంటే యుద్ధంలో చేస్తాడండి రాక్షసులతోటి. ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు అస్త్రాలు వేస్తాడు, ఒక్కొక్కప్పుడు చక్రం విడిచిపెడతాడు, ఒక్కొక్కప్పుడు తలబ్రాలు పోస్తాడు. ఇలా అనేక విధములుగా చెరిస్తూ ఉంటాడు పరమాత్మ. ఒకసారి తీసిన ఫోటోయే అలా అంటే ఎలా మరి? నేను ఎప్పుడూ ఇలా గడ్డం కింద పెట్టుకున్నాను చెయ్యిట, ఆ ఫోటో తీశారు. గురువుగారు అంటే గడ్డం కింద ఎలా చేయబెట్టుకుని ఉంటాడేమో. అలా ఎప్పుడు గడ్డం కింద చేయబెట్టుకుంటుంటే భోజనాలు తింటాం, పుస్తకాలు ఎలా రాస్తాం, అవునా? అలాగే పరమాత్మ కూడా ఆయనకు అనేక భంగిములు ఉంటాయని గ్రహించాలి మనం. ఇవి తెలుసుకోకపోతే విష్ణు అంటే ఇలా ఉండిపోతాడేమో అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ వల్లే మనం అజ్ఞానంలో పడుతూ ఉంటాం. అందువల్ల బ్రహ్మగారు ఎర్రని వేషాలు వెలివేసి, ఏమిటి మాట, నేనే తండ్రిని, సృష్టికర్త బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టికర్తకు అంతా సంతానమే, నిలబడన్నాడు. కాదు నేనే గొప్పవాడు అన్నాడు ఈయన. ఇక్కడి నుంచి వాదోపవాదాలు మొదలయ్యాయి. వాదోపవాదములు రాకూడదే గాని వచ్చాయంటే తగాదాలు పెరిగిపోతాయి. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు. వాదం పెరిగితే కీడు వస్తుంది, తగాదా వస్తాయి. అందున పెద్దలతో అసలు వాదం చేయకూడదు. ఓ పెద్ద ఆయన వచ్చాడు, అనవసరంగా ఆయనతో వాదించడం ఎందుకు, తప్పే కదా. ఈ వాదం పెరిగింది. దాంతో బ్రహ్మగారు ధనుస్సు ఎక్కుపెట్టి విష్ణు మీద బాణాలు వేశాడు. విష్ణువుకి ఆగ్రహం కలిగింది. వెంటనే గరుడ వాహనం మీద ఆయన యుద్ధానికి వచ్చాడు. హంసవాహనం మీద బ్రహ్మ, గరుడ వాహనం మీద విష్ణువు ఘోర యుద్ధం ప్రారంభించారు. యుద్ధం జరుగుతూ ఉండగా బ్రహ్మగారు హఠాత్తుగా కోపగించి, నీ సంగతి ఏమిటో చూస్తానని పాశుపతాస్త్రం వేసేశాడు విష్ణువు మీద. పశుపతికి సంబంధించింది కనుక దాన్ని పాశుపతము అంటారు. పాశుపతం వేయగానే ఇప్పుడు విష్ణువు బ్రహ్మ మీద మాహేశ్వరాస్త్రం వేశాడు. ఇది పాశుపతం, ఇది మాహేశ్వరం, రెండు శివ సంబంధమైనవే. ఈ రెండు అస్త్రములు ఢీ కొట్టుకుని యుద్ధం చేయడం మొదలెట్టాయి. వెనక్కి వెళ్ళి మళ్లీ ముందుకొచ్చి ఢామ్ అని కొట్టుకుంటూ ఉంటే అందులో నుంచి పెద్ద పెద్ద విస్ఫులింగములు, ఎంతంత నిప్పురవ్వలు లేచి భువన బ్రహ్మాండములను కాల్చేయడం మొదలెట్టాయి. అన్ని వేపులకి వెళ్ళిపోతున్నాయట నిప్పురవ్వలు. వెనకడుగా సామెత ఉంది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని. అలాగా ఈ ఇద్దరు మహానుభావులు కనుక యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకేమవ్వదు. కానీ ఈ ఇద్దరు యుద్ధం వల్ల అస్త్రాల నుంచి వస్తున్న నిప్పురవ్వలు భూముల మీద సమస్త లోకాల్లోనూ పడిపోయాయి. దాంతో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకము, ఆతల వెతల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములు దద్దరిల్లిపోయాయి. లోకములు కదిలిపోయాయి. సమస్త ప్రాణులు నాశనం అయిపోవడం మొదలుపెట్టారు. పర్వతాలు పగిలిపోయాయి. అంతకంతకీ పెరిగిపోయి సముద్రం ఉప్పొంగి లోకాలను ముంచెత్తింది. ఏదో మానవులంటే అనుకోవచ్చు, అప్పుడప్పుడే పుడుతున్న మానవులతో పాటు స్వర్గంలో ఉన్న దేవతలు కూడా గ్రక్కున కదిలిపోయారు. పాతాళవాసులు తెల్లబోయారు. ఇలా యుద్ధం మరికొంతకాలం సాగితే ఒక్క లోకం ఉండదు. లోకములన్నీ కాలి బూడిదైపోయి దుస్థితి ఏర్పడింది, భయంకర స్థితి ఏర్పడింది. ఆ స్థితికి వణికిపోయారు దేవతలు, కొంతమంది మునులు. వీళ్ళంతా కలిసి కంగారుపడి ఈ భయంకరమైన బ్రహ్మ విష్ణువుల యుద్ధమును ఆపి లోకములను రక్షించగలిగేవాడు ప్రస్తుతం పరమేశ్వరుడొక్కడే అని హుటాహుటిన అందరూ కైలాసానికి వెళ్ళారు. అక్కడొక మందార వనం ఉన్నది. అన్ని మందార వృక్షాలే. అంటే కల్పవృక్షాలలో అవి కూడా ఒక ప్రత్యేకమైన శాఖ అన్నమాట. భూలోకంలో ఉన్న మందారములకు స్వర్గలోకాది లోకాల్లో ఉండే మందారములకు తేడా ఉన్నది. మందారము అన్నా, పారిజాతమన్నా, చందనమన్నా, హరిచందనమన్నా ఇవన్నీ కూడా కల్పవృక్షాలన్నమాట. ఈ కల్పవృక్షములు కోరిన కోరికలు తీరుస్తాయి. వాటి పువ్వులు మనకి దొరకవు. దొరికితే అవి ఉన్న చోట శీతకాలంలో వెచ్చదనం వస్తుంది, వేసవి కాలంలో చల్లదనం వస్తుంది, వర్షాకాలంలో హాయి కలుగుతుంది.
ఆ పువ్వు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి ముసలితనం రాదు, అకాల మరణము రాదు, కోరుకున్న వస్తువులన్నీ వస్తాయి. ఆకలి వేసి పాయసం అంటే పాయసం వస్తుంది, పొరపాటున ఆయాసం కావాలంటే ఆయాసం కూడా వస్తుంది. అందుకే అది ఉన్న చోట చాలా జాగ్రత్తగా కోరుకోవాలట. చెప్పారు, వాడదు పరిమళము చెడదు వాడదు. ముక్కు తిమ్మన గారు పారిజాతాపరణలో రాస్తాడనమాట. ఈ పువ్వు యొక్క పరిమళం పోదు. ఇలాంటి పువ్వులైతే ఇవాళ బాగానే ఉంటే రేపటికి కుళ్ళిపోయి దుర్వాసన వస్తాయి. కానీ ఆ పారిజాత పుష్పాలు ఉన్నాయి, మందార పుష్పములు, వాటి పరిమళం తగ్గదు, అవి వాడిపోవు. పరాగ భరితమై ఉంటుంది. అది ఉన్న చోట అద్భుతమైన సువాసన ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది. రాత్రిపూట చీకట్లో దీపంలా కనపడుతుందిట. పగటిపూట ఆ గదిలో కూర్చున్నటువంటి వాడికి, ఆ పువ్వున్న గదిలో కూర్చున్న వాడికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఏ చంద్రశేఖరాష్టకమో కాలభైరవాష్టకమో చదువుతున్నప్పుడు ఈ పువ్వు పక్కన ఉంటే గొంతు సహకరిస్తుంది, కీచు గొంతుకు రాదు. అప్పుడు మనం హై పిచ్చిలో లో పిచ్చిలో ఎలా కావాలంటే అలా పడుతాం అనమాట. అస్సలు భాషాదోషాలు రావు, తడువుకోవడం ఉండదు. ఒకటి కాదు, సకల శుభాలు కలుగుతాయి. ఈ పువ్వున్న చోట గురు కటాక్షం తొందరగా ఉంటుందటండి. గురువు గారు అన్ని వేళలా అనుగ్రహించాలంటే ఆ పువ్వు ఉండాలన్నారు. అయితే ఇప్పుడు ఆ పువ్వు మనకెలా దొరుకుతుంది? ప్రస్తుతం మామూలు మందారపు చెట్టు ఇంట్లో వేసుకుని ఆ మందార పుష్పాలతో శివుడిని పూజించండి, మీ గురువు గారు మీ ఇంటికి రాకపోతే అడగండి. నేను చూశాను కూడా అలాంటి మహిమలు. ఇంట్లో మందార పుష్పాలు బాగా పుష్పించేలా చేసి, అంటే మందారపు మొక్కలు నాటి వాటిని పెంచి ఆ పువ్వులతో శివుణ్ణి రోజు భక్తితో పూజిస్తే గురువు తనంత తానే అనుగ్రహిస్తాడు. మీ ఇంటికి వస్తానంటాడు, లేదా మనస్సులోకి వస్తాడు, నీకు అనేక శుభాలు ప్రసాదిస్తాడు. ఈ జన్మలోనే గురు కటాక్షం పొందడానికి అదొక గొప్ప మార్గం పొమ్మన్నారంటే. అందుకని గురువుని కూడా గురు మందారము అన్నారండి. గురువు గారు కల్పవృక్షం అన్నారు. మందారం ఉన్న చోట గురువు ఉంటాడు, గురువు ఉన్న చోట మందారం ఉంటుంది. ఇదొక అదృష్టం. పూర్వజన్మ సుకృతం ఉంటే అవన్నీ వస్తాయి. అటువంటి మందార వృక్షాలు కైలాసంలో చాలా ఉంటాయి. ఆ మందార వృక్షాల మధ్యలో ఎత్తైన ఒక అమాంతం ఆనందం కలిగించేటటువంటి చల్లనైనటువంటి శిఖరం ఉన్నది. ఆ శిఖరంలో ఒక తెల్లని రాయి ఉన్నది. ఆ రాతి వెనుక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. మహాద్భుతమైన మర్రి చెట్టు అది, వటవృక్షం. ఆ వటవృక్షం దగ్గర శివుడు దర్శనమిచ్చాడు అమ్మవారితో పాటు. ఎలా ఉన్నాడు ఆయన? సవ్యోత్తరేతర పదం తదర్పిత కరాంబుజం స్వగణైః సర్వతో దుష్టం సర్వలక్షణలక్షితం. ఎడమకాలు ఇలా కింద పెట్టుకున్నాడు. ఎడమకాలు కింద నేల మీద పెట్టాడు. ఈ కుడికాలు దాని మీద పెట్టాడు. ఎడమకాలు మీద ఇలా కుడికాలు పెట్టు కూర్చున్నాడు. దాని మీద పద్మం వంటి చెయ్యి ఇలా పెట్టాడు. ఆయన చెయ్యి తామర పువ్వులా ఉంటుందట. అసలు భగవంతుడి చెయ్యి అంటేనే తామర పువ్వులా ఉంటుంది. అందుకే పద్మహస్తుడు అన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని అమ్మవారు లక్ష్మీదేవిని వర్ణిస్తున్నాం. ఆవిడకి తామర పువ్వులంటే ఇష్టం, పద్మం అంటే ఇష్టం, పద్మాకరం అంటే ఇష్టం. ఆవిడ చేతులే పద్మములు, ఆవిడ కళ్ళు పద్మములు, ఆవిడ ముఖము పద్మమే. అందుకని పూర్వకాలంలో పద్మంతో పోల్చేవారు. కాకపోతే తెనాలి రామకృష్ణుడు చాలా తమాషావాడు, కొంటివాడు. ఒక ఆయన వచ్చి రోజు నా మీద పద్యం చెప్పనేవాట. పద్యం చెబితే డబ్బులు ఇస్తాననేవాడు. ఆయన మీద పద్యం చెప్పడం వీరికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఏదో సామాన్యుడు చవట ఎందుకు వచ్చిందని. ఓ రోజు పద్యం చెబుతావా లేదా, లేకపోతే కథలనేమోనని కూర్చున్నట్టు. అందుకని నేనేమన్నాడు, అందరూ పద్మాలతో పోలుస్తారు కదా, ఆ పద్మాన్ని తెలుగు చేశాడు. నీ ముఖం తామర, నీ చేతులు తామర, నీ కళ్ళు తామర, ఇంతెందుకు నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు. అంటే అర్థమైంది, మీకు తామరలో రోగం ఉంటుంది. ఈ ఎంత కొంటివాడో అన్నీ అలాగే అంటాడు ఆయన. అయితే అవతలవాడికి అర్థం కాకుండా చురుకుగా వాళ్ళు తమాషాగా అంటాడు. వాడు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం అంటారు. ఇంకొక ఆయన ఉండేవాడు తిరుమల రాయలని. పాప ఆయనకు ఒకటే కన్ను. ఏదో పద్యం చెప్పు అని గొడవ చేసేవాడు. పైగా కృష్ణరాయలకి బంధువు. చూస్తూ చూస్తూ రాయల బంధువు మీద పద్యం చెప్పకపోతే కుదరదు, పైగా డబ్బు ఇస్తానంటాడు. అందుకని ఓ రోజు ఏమన్నాడు తెలుసా, దవా నీ మీద కవిత్వం చెబుతానన్నాట. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడకొన్న అసురగురుడవే,
అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి కాని కౌరవపతివే అన్నట్ట. అంటే ఏమిటి? నీ భార్య నీ పక్కనుంటే ఆ ప్లస్ నాతి అన్నాతి అంటే ఆవిడ, మీ ఆవిడ పక్కనుంటే నువ్వు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. నీకొక్కను, మీ ఆవిడికి 2 కళ్ళు. నువ్వు మీ ఆవిడ కలిసి ఉంటే శివుడివి. నిజానికి ఇందులో ఏమన్నా పొగడుతుందా? కేవలం నువ్వు ఒంటికంటి వాడు అని చెప్పడం అందులో. అన్నాతి కూడా హరుడవే. నీ భార్య పక్కనుంటే ఆవిడ 2 ప్లస్ నీ 1 అయ్యి కలిపితే 3 కళ్ళు ఉంటాయి నీకు. అన్నాతిని కూడా కొన్న నీ భార్య పక్కన లేకపోతే అసుర గురుడివి అంటే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయిందిగా వామనావతారంలో, కాబట్టి నువ్వు శుక్రాచార్యుడివి. అన్న తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి గాని ఇంకో కన్ను మిగిలింది కానీ అది కూడా పోతే కౌరవపతివే, ధృతరాష్ట్రుడివి. అయ్య బాబోయ్, ఏం రాసేశాడు నా మీద! శివుడన్నాడు, అసుర గురుడన్నాడు, కౌరవపతి అన్నాడు అనుకున్నాడు తప్ప ఇందులో అర్థార్థం గ్రహించక. ఇప్పుడు నేను చెప్పబోతే మీరు కూడా చాలా మంది పెద్ద పట్టించుకోరు కదా. వెంటనే ఆయనకి 1116 బంగారపు కాసులు ఇచ్చేట ఆ రోజుల్లో. ఎన్ని కవిత్వాలు చెప్పి ఎన్ని పురాణాలు చెబితే 1116 బంగారపు కాసులు వస్తాయి చెప్పండి. అలాంటి వాడు కొంటేవాడు. అలా ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి చేతులు పద్మములు, పద్మంతో పోల్చాలి. బొత్తిగా తామర అనకూడదు కానీ కళ్ళు తామర పువ్వులు లాంటి కళ్ళు, తెల్ల తామరలు లాంటి కళ్ళు. చెయ్యి కూడా తెల్ల తామర పువ్వుల, ఈ ప్రాంతం అంతా తెల్లగా ఉంటుంది, అరిచెయ్యి మాత్రం ఎర్ర తామర పువ్వులా ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు? సర్వలక్షణ లక్షితుడు, సకల శుభలక్షణములు కలిగిన వాడు పరమేశ్వరుడంటే. ఆయన చుట్టూత ప్రమథగణాలు ఉన్నారు. సర్వగణములు శివుడే ప్రాణంగా శివుడికి తమ శరీరములు సమర్పించి ఆయన చుట్టూ పరివేష్టించి ఉంటారట. వద్దన్న వెళ్ళరు వాళ్ళు. శివ, మా శరీరం, మా ప్రాణం, మా సమస్తం నీవే అంటారు. నిరంతరం ఆయనకి మనోవాక్కాయ కర్మలతో సేవ చేస్తారు. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. శివుడు చుట్టూతో ఉండడం అంటే యోగం అంత తేలిక. ఎల్లవేళలో కూడా ఉండడం అంటే అది భాగ్యమే. తిట్టినా కొట్టినా శివుడే మా దైవం అనుకుంటూ ఆయన చుట్టూ ఉంటూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గుతూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు దెప్పితే ఆ దెప్పులు కూడా పడతారు. అందుకే ఆయన అనుగ్రహించి వారికి జరామరణములు లేని ఉచ్చ స్థితి కలిగించాడు. అలా ప్రమథగణ పరివేష్టితుడై అమ్మవారిని పక్కన పెట్టుకుని మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు ఆయన. అటువంటి ఆ స్వామి రూపం నవయౌవన రూపం. ఆయన యువకుట్ట. వృద్ధాహ శిష్యాహ గురుర్ యువ. యువ అంటే కుర్రాడు, యువకుడు. ఓ 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగిన వాడు ఈ గురువు గారు శివుడు. కానీ శిష్యులంతా రిటైర్ అయిన వాళ్ళే, ముసలాళ్లే. జాంబవంతుడు ఒకడు, ఆ జాంబవంతుడు అన్నగారు ఒకడు, తమ్ముడు ఒకడు అన్నట్టుగా ఉన్నారట. ఋషులంతా ముసలివాళ్లే కదా, వాళ్ళకంటే వయస్సు మారిపోతూ ఉంటుంది. ఈయన మాత్రం గురువుగారు ఎప్పుడు యువకుడే, శిష్యులు ముసలాళ్ళు. కానీ గురువుగారు వాళ్ళతో ఏం మాట్లాడట, మౌనంగా ఉంటాడు. అలా చూస్తాడు. ఆయన దగ్గర మైకులు ఉండవు, రీసౌండ్లు ఉండవు. ఆయన ఏం మాట్లాడు, అలా మౌనంగా చూస్తాడు. అలా ఆయన మౌనంగా చూస్తూ ఉంటే శిష్యులకి సందేహాలు తీరిపోతూ ఉంటాయట, పురాణ కథలు తెలిసిపోతాయట. ఆయన ఏం చెప్పకపోయినా కథలు తెలిసిపోతాయి అన్నారు. ఎలా తెలిసిపోతాయి? అదే ఆయన మహిమ. ఇవాళ మౌనముగా ఉన్నాడు కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరములు పాఠం చెప్పి ఇప్పుడు మౌనముగా ఆ పాఠములు మళ్ళీ రిపీట్ అయ్యేలా చేస్తున్నట్టు ఆయన. అది అంతరార్థం. ఇప్పుడు నేనే ఉన్నాను, రోజు వచ్చి 2 గంటలు ఇలా మౌనంగా కూర్చుని ఇలా చూస్తాను. మీరు ఎవడైనా వస్తాడు ఒకరోజు? ఎందుకు మౌనంగా గురువుగారి దగ్గర కూర్చోవడం ఎందుకని ఇంట్లో కూర్చుంటారు. ఇలా కొంతకాలం బోధించాక మౌన వ్రతముతో ఈ విన్నదానిని మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చుకునేలా చెయ్యడం అదొక గొప్ప విధానం అన్నమాట. అందుకని దాన్ని మౌన వ్యాఖ్య అంటారు. చిత్రం వటతరోహమూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువుగారు మౌనంగా ఉన్నారు, ఆ మౌనమే వ్యాఖ్యానం. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల సందేహాలన్నీ తొలగిపోతున్నాయట. అటువంటి దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు ఆయన. జగన్మాత కూడా పక్కనే ఉన్నది ఆ సమయంలో. అది కూడా మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకని? వటవృక్షం జ్ఞానమును ప్రసాదించే గొప్ప చెట్టు. అందుకని మేధా దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు స్వామి. అదే ప్రళయకాలంలో ఆ మర్రాకు మీదే పవళిస్తాడు కృష్ణస్వామి. చూసారు, అందరికీ మర్రే కావాలి. ఆ మర్రి ఆకు మీదే దర్శనమిస్తూ ఉంటుంది మహాశ్యామల రూపంలో అమ్మవారు. ఏ రకంగా చూడండి, మర్రి చెట్టు జ్ఞానమునిచ్చేటటువంటి చెట్టుగా ప్రసిద్ధికెక్కింది.
జ్ఞానము లేనివి అజ్ఞానులకు ఆ మర్రి చెట్టు మీద పిశాచాలు కనపడతాయి. మళ్ళీ మర్రి చెట్టు మీద ఉంటాయి పిశాచాలు కూడా. కర్మ చింత చెట్టు పిశాచాలు, మర్రి చెట్టు పిశాచాలు అని ఉంటాయి. జ్ఞానం ఉంటే మర్రి చెట్టే మనకి శివుడు, జ్ఞానం లేకపోతే ఆ మర్రి చెట్టే రాక్షస పిశాచాలకు నిలయం అవుతుంది. ఇంతకీ ఆ మర్రి చెట్టు ఏది అంటే సాధకుడైన మానవుని శరీరం. ఈ శరీరములో భక్తి సాధన మొదలైనవి పెంచుకుంటే ఇందులోనే మేధాదక్షిణామూర్తి కూర్చుంటాడు, ఇందులోనే కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు, ఈ శరీరంలోకి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఈ సాధనలు లేకుండా ఎంతసేపు వెర్రి ఆలోచనలు చేశామనుకోండి, పూరి కూర, స్థలాలు, పొలాలు, లేదా పక్కవాడు కొంప కూలిపోవడాలు, వీటి మీద దృష్టి పెడితే ఇందులోకి పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, రాక్షసులు వస్తారు. అప్పుడు ఈ శరీరం వికృతం అయిపోతుందని అంతరార్థం అనమాట. మరి మర్రి త్వరలో ఉంటాయి ఇవన్నీ అంటారే, ఏమిటా త్వర? మన హృదయాన్నే త్వరతో పోల్చారు. క్రోడ, హృదయం అనేటటువంటి ఒక గొప్ప పద్మం లోపల ఉంది, అదే మర్రి త్వర. ఈ త్వరలో శివుడు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, విష్ణుమూర్తి కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, అమ్మొచ్చు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది. తేడా వస్తే పిశాచాలు వచ్చి కూడా కూర్చుంటాయని చెప్పాను కదా, పిశాచాలకు నిలయం కూడా మీదే బాధ్యత, ఇంకెవ్వరిది కాదు. కేవలం పిశాచములు మీ హృదయములే. మనం చేసే పాపిష్టి కార్యక్రమముల వల్ల మన హృదయం అనే మర్రి త్వరలో ఈ వెర్రి పిశాచాలు చేరతాయి. ఇంత సందేశం లోకానికి ఇస్తూ ఆయన మౌనంగా కూర్చునుంటే దేవతలంతా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ధ్యానించారు. పరమేశ్వర పాహి, మృత్యుంజయ పాహి, సర్వలోక శుభంకర పాహి అన్నారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రుని చేత నమస్కారాలు అందుకునే పరమాత్మ నీకు నమస్కారం. ఇవ్వడం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన వాడివి, ఎల్లవేళలా పవిత్రుడివి. హాలాహలాన్ని ఒకానొక కల్పంలో సేకరించి కంఠంలో పెట్టుకున్నవాడివి. నిరంతరం శరీరం మీద పాములను ఆభరణములుగా ధరిస్తావు, సర్పాలను ఆభరణాలుగా ధరిస్తావు, బాలచంద్రరేఖని మౌళిలో ధరిస్తావు. ఆయన శిరస్సు మీద జటాజోటల్లో చంద్రుడి యొక్క రేఖ ఉంటుంది. చంద్రరేఖ మౌళివి నువ్వు. భక్తులను పోషించే పరమాత్మవి. క్రోధం ఎరగవు, కానీ పాపాత్ముల్ని శిక్షించడానికి కోపాన్ని నటింపచేస్తావు, కోపం నటిస్తావు అన్నమాట, ఆవేశింప చేసుకుంటావు. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, ఏం పని మీద వచ్చారు వీరని అడిగాడు ఆయన. అన్నీ ఎరిగినవాడు ఏమీ ఎరగనట్టుగా అమాయకంగా, దేవతలారా కార్యార్థులై వచ్చినట్టున్నారు, ఈ ఏం పని మీద వచ్చారు వీరని అడిగితే, ప్రభు సర్వజ్ఞుడివి నువ్వే, అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నావు. ఏదో కారణం చేత బ్రహ్మ విష్ణువులు ఘోర యుద్ధం చేస్తున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నారని అడుగుదామంటే ఆ మధ్యలో కడితే మేము చచ్చిపోయేటట్టున్నాం. వాళ్ళు వేసుకున్న అస్త్రములు ఢీ కొడుతున్నాయి. ఆ ఢీ కొడుతున్న అస్త్రములలో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు, నిప్పుగుళ్ళు బయటకు వస్తున్నాయి. అవి సమస్త లోకాలని దగ్ధం చేస్తున్నాయి. ఈ చరాచర జగత్తు, పరమ పవిత్రమైన సృష్టి సర్వనాశనం కానున్నది. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వొచ్చి రక్షించకపోతే ఎవరొచ్చి రక్షిస్తారు? కరుణ లేని వాళ్ళని కూడా రక్షించే నువ్వు అకారణముగా నశించిపోతున్న ఈ సృష్టిని తక్షణం వచ్చి రక్షించాలి అనగా అభయం ఇచ్చాడు శివుడు. నడవండి, అందరం కలిసి బయలుదేరదాం వాళ్ళున్న చోటికి అన్నట్ట. ఇంకేముంది, వీళ్ళందరూ డబ్బుకు 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 అంటూ చప్పుడు వాయించుకుంటూ, ఏమేమిటి డప్పులు, బ్యాండ్ మేళాలు, కొమ్ము బోరాలు ఇటువంటి వాయిస్తూ బయలుదేరారు. సాక్షాత్తు సర్వగురుడు సర్వజ్ఞుడు వస్తున్నాడుగా, దాంతో హుషారు ఎక్కువైపోయింది, హడావుడు ఎక్కువ చేశారన్నమాట. ఇందులో కొంతమంది తప్పండి తప్పండి అని అరుస్తున్నారు, కొంతమంది హటో హటో అంటున్నారు, మరి కొంతమంది ఏమో పాటలు పాడుతున్నారు, కొంతమంది గురు భగవాన్ అని పాడుతున్నారు, మరి కొంతమంది చంద్రశేఖరాష్టకాలు, కొందరేమో కాలభైరవాష్టకాలు, కొంతమంది అదే లేకుండా మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకునేవాడు ఎప్పుడు ఉంటారనమాట. ఈ స్వామీజీ వస్తున్నప్పుడు ఇంతంత పెద్ద గొంతుకులు ఎందుకు అన్నవాళ్ళు ఉన్నారు.
ఇలా ఎవరేమనుకున్నా వాళ్ళందరితో బయలుదేరాడు. ఇక యుద్ధరంగానికి వస్తూ ఉండగా మీరంతా నిశ్శబ్దంగా పక్కకు ఉండండి, నేను కూడా అదృశ్య రూపంతో ఈ యుద్ధమును పరిశీలించి యుద్ధం ఆపడానికి సరైన నిర్ణయం ఏదో అది తీసుకుంటానన్నాడు. దాంతో వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పుడు శివుడు రహస్యంగా ఆ యుద్ధాన్ని పరిశీలించాడు. ఇలా ఒక అస్త్రం, అలా ఒక అస్త్రం వెనక్కి ఎడుతున్నాయి, మళ్ళీ ముందుకొచ్చి ఢీ అని కొట్టుకుంటున్నాయి. మహాభయంకరంగా ఉంది ఆ వాతావరణం. అస్త్రజ్వాలై అధోదగ్ధం బ్రహ్మ విష్ణోః జగత్రయం ఈశోపి తం నిరీక్ష్యాథ హ్యకాల ప్రళయం భృశం. అస్త్రజ్వాలలు లోకాన్ని భస్మం చేస్తున్నాయి. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం, ఇటు విష్ణువు అటు బ్రహ్మ వేసినవి రెండు ఒకదాన్నొకటి ఢీ కొడుతున్నాయి. అందులో నుంచి వస్తున్న అగ్నిజ్వాలలు పర్వతాకారంలో పైకి లేచి కింద పడిపోతున్నాయి. ఈ అస్త్రజ్వాలలు పడిన చోట్లల్లా వాతావరణం కాలిపోతున్నది, చోచర్లాడిపోతుంది. మొత్తం వాతావరణం వేడెక్కిపోయింది. అణుబాంబులు పడితే ఎలా ఉంటుంది అలా ఉంది వాతావరణం. అంతకంటే ఎక్కువ భయంకరంగా ఉంది. దగ్ధం అయిపోతుంది అన్నాడు. అధోదగ్ధం, కింద ప్రాంతం అంతా కాలిపోతోంది. ఆకాశం పర్వాలేదు కానీ అధోదగ్ధం అనడం ద్వారా అధోలోకాలన్నీ కాలిపోతున్నాయి. బ్రహ్మ విష్ణువులు జగత్రయాన్ని నాశనం చేస్తున్నారు. చూచాడు శివుడు. ఇక ఈ యుద్ధం ఎక్కువసేపు సాగకూడదు, సాగిందంటే ప్రమాదం అనుకున్నాడు. ఈ యుద్ధాన్ని చూస్తున్న ఆయన హఠాత్తుగా ఈ అకాల ప్రళయం ఆపడానికి ఒక అపూర్వ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండస్త్రములు వెనక్కెళ్ళి మళ్ళీ ముందుకొచ్చేలోపు ఆ రెండింటి మధ్యలో ఒక విచిత్ర రూపంలో నిలబడ్డాడు. ఆ విచిత్ర రూపం ఎటువంటిది? మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్యతలే స నిష్కలః తే అస్త్రే చాపి సజ్వాలే లోక సంహరణ క్షమే నిపేతతుః క్షణేనైవ హ్యావిర్భూతే మహానలే. ఏం విచిత్రమైనది! ఒక అగ్నిస్తంభం ఆ రెండు అస్త్రముల మధ్యలో ప్రత్యక్షమయ్యింది. మామూలు అగ్నిస్తంభం కాదు, మహా అనల స్తంభము అన్నారన్న. మహాగ్ని. ఆ అగ్నిని దేంతో పోల్చలేము, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అగ్ని ఉంది. పాశుపతాస్త్రము అగ్నిజ్వాలలతో ఉంది, మాహేశ్వరాస్త్రము అగ్నిజ్వాలలతో ఉంది. ఈ రెండు అగ్నిజ్వాలలు ఆపాలంటే ఇంతకంటే మించిన ఒక మహాగ్ని కావాలి. అటువంటి అగ్ని స్తంభం అన్నమాట అది. మామూలు పిల్లర్ కాదు అది. ఏదో మన వాళ్ళు బిల్డింగుల కోసం వేస్తారు పిల్లర్లు, ఈ పిల్లర్లు చిల్లర పిల్లర్లు. అది అగ్నిస్తంభం అన్నారు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, ఆకాశంలో పైకి వెళ్ళిపోయింది, ఈ మధ్యలోనేమో ఉంది. అగ్ని జ్వాలలు దానిలోంచి బయటకు వస్తున్నాయి. నిప్పురవ్వలు వెదజల్లుతున్న భయంకర అగ్నిస్తంభం. ఈ అగ్నిస్తంభం లోకములకు శాంతిని కలిగిస్తోంది ఇంత వేడిగా ఉన్నప్పటికీ కూడా. కానీ ఈ అస్త్రములకు మాత్రం ప్రమాదం తెచ్చిపెట్టిందిట. అంటే బ్రహ్మ వేసిన అస్త్రం, విష్ణు వేసిన అస్త్రం వెనక్కెళ్ళి మళ్ళీ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. ఆ రెండు ఢీ కొట్టుకుంటున్నాయి కదా, మళ్ళీ ముందుకు వచ్చేసరికి అగ్నిస్తంభం ఉంది, ఈ రెండు అస్త్రములు అందులో కలిసిపోయాయి. మొత్తం ఆ అగ్నిస్తంభంలో ఈ అస్త్రములు లీనమైపోయాయి. ఇప్పుడు అస్త్రాలు లేవు, యుద్ధం ఆగిపోయింది. అస్త్రములు కొట్టుకుంటే కదా లోకానికి నాశనం, ఆ రెండు ఇందులో లీనమైపోయాయి అన్నమాట. పెద్ద హోమగుండం ఉందండి ఓ చోట. ఆ హోమగుండంలోకి పట్టుకొచ్చి ఓ అగ్గిపుల్ల గీసేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అగ్గిపుల్ల అందులో ఏమవుతుంది? బూడిదైపోతుంది. అలా అయిపోయాయి ఈ రెండు అస్త్రములు. ఆ మహా అగ్నిస్తంభ రూపంలో ఈ రెండు అస్త్రముల మధ్యలో పరమాత్ముడు నిలబడ్డాడు. ఆయన ఎటువంటి వాడు? స నిష్కలః. ఆయన నిష్కలుడు అంటే నిర్గుణుడు. గుణము లేదు, రూపము లేదు, కర్మము లేదు. అలాంటి వాడు గుణరూప కర్మములు కలిగినటువంటి ఒక ఆకారమా అంటే ఆకారము కాదు. కానీ ఆకారం లేకపోవడమా అంటే అక్కడ ఒక ఆకారం ఉన్నది. అది అగ్నిస్తంభం, నిప్పులు వెదజల్లుతున్న ఎర్రని మంటలతో ఉన్న ఒక లింగాకారం అన్నమాట అది. అటువంటి లింగ రూపంలో తొలిసారిగా అక్కడ అవతరించాడు. అది